సుధామూర్తి ఈ పేరు మనందరికీ సుపరిచితమే. ప్రెసిడెంట్ ముర్ము గారు ఈరోజు సుధామూర్తి గారిని రాజ్యసభకి నామినేట్ చేశారు. ఆవిడ చేస్తున్న సోషల్ వర్క్, ఎడ్యుకేషన్, ఫిలాంథ్రపీ ఇలా డైవర్స్ ఫీల్డ్లో ఆవిడ కృషిని మోడీ గారు కూడా కొనియాడారు. నారీ శక్తికి ఇది నిదర్శనమని ఆయన ప్రకటించారు ట్విట్టర్ ద్వారా. ప్రపంచ మహిళా దినోత్సవం నాడు ఈ వార్త బయటికి రావటం అందరికీ సంతోషంగా ఉంది. ఎందుకంటే సుధామూర్తి గ్రేట్ రైటర్, ఫిలాంథ్రపిస్ట్, ఫార్మర్ చైర్మన్ ఫర్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అండ్ నారాయణమూర్తి గారి భార్య, అక్షతామూర్తి తల్లి, అందరికీ ఆవిడ మీద చాలా మంచి అభిప్రాయం ఉంటుంది. రాజ్యసభకి ప్రెసిడెంట్ 12 మంది నామినేట్ చేయొచ్చు. లిటరేచర్, ఆర్ట్, సైన్స్, సోషల్ సర్వీస్ ఈ రంగాల్లో ప్రముఖంగా ఇళయరాజా, పిటి ఉషా ఇలా చాలామంది వ్యక్తులు ఇప్పుడు రాజ్యసభలో నామినేట్ అయి ఉన్నారు. సో దానిలో భాగంగా సుధామూర్తి గారిని కూడా ఈరోజు నామినేట్ చేశారు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 80 ప్రకారం ప్రెసిడెంట్ రాజ్యసభకి 12 మంది నామినేట్ చేయొచ్చు. రాజ్యసభ పూర్తి సభ్యుల సంఖ్య 250. దానిలో నామినేటెడ్ సభ్యులు 12 మంది ఉంటారు. 2006లో సుధామూర్తి గారికి పద్మశ్రీ వచ్చింది. 2023లో పద్మభూషణ్ వచ్చింది. సుధామూర్తి గారు గొప్ప రచయిత కూడా. నావెల్స్ రాస్తారు, నాన్ ఫిక్షన్ రాస్తారు, ట్రావెలాగ్స్ రాస్తారు, షార్ట్ స్టోరీస్ రాస్తారు, ఇలా చాలా కథలు రాస్తారు ఆవిడ. సుధామూర్తి గారి గురించి ఒక విశేషం చెప్పాలంటే ఆవిడ ఇంజనీరింగ్ చదివారు అప్పట్లోనే. టెల్కో కంపెనీ, టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ, ఈ కంపెనీలో అప్పట్లో మేల్స్ ఓన్లీ అని ఉండేది. ఇంజనీర్స్గా అబ్బాయిలు మాత్రమే జాబ్లోకి తీసుకునేవాళ్ళు. ఆవిడ టెల్కో కంపెనీ చైర్మన్కి పోస్ట్ కార్డ్ రాశారనమాట, ఫీమేల్స్ని ఎందుకు అలౌ చేయరని. ఆవిడ్ని టెల్కో కంపెనీలో ఫస్ట్ ఫీమేల్ ఇంజనీర్గా ఆవిడ్ని అపాయింట్ చేసుకున్నారు. ఇలా ఆవిడ చాలా సాహసవంతురాలు కూడా.